బంగారంలో పెడుతున్నారని చెప్పి అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయనేది ఈజ్ ఇట్ ట్రూ అండి? నిజమేనా? మార్కెట్లు అస్థిరంగా ఉన్నమాట నిజం. అసలు మామూలుగా బంగారం ఎప్పుడు పెరుగుద్ది? ఇతర అన్ని పెట్టుబడి మార్గాలు మూసుకుపోయినప్పుడు. రియల్ ఎస్టేట్ లో పెడితే గ్యారంటీ లేనప్పుడు పెరగదు. ఒక ఒక అంటే ఒక రకమైన స్తబ్దత రియల్ ఎస్టేట్ లో పెరుగుదల లేకుండా, అమ్మకాలు లేకుండా ఆగిపోయిన స్థితి. షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులు, లేకపోతే పతనం, లేకపోతే ఇతర ఏ రకంగానూ పెట్టుబడి డిపాజిట్ లో పెట్టాలంటే బ్యాంక్ డిపాజిట్ లో వడ్డీలు సరిగ్గా లేకపోవటం, మీ ఆ వడ్డీ వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణంతో పోయేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బంగారం పెరుగుద్ది. అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అదనంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే రానున్న కాలంలో ఇప్పుడున్నటువంటి ఆస్తులు అని మనం చెప్పుకుంటున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేపర్ కరెన్సీ డిపాజిట్లు, ఇట్లా రకరకాల ఆస్తులుగా మనం చెప్పి షేర్ మార్కెట్లో ఉన్న మన షేర్లు ఆస్తులుగా మనం ఏటైతే పరిగణిస్తున్నామో, మన సంపదగా దేన్నైతే పరిగణిస్తున్నామో, సమస్తం ఇక సంపద కాకుండా అది ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రాయ్ అయిపోయే పరిస్థితి. అన్ని రకాల ఇతర సంపదలు డిస్ట్రాయ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటి మీద మీరు ఆధారపడి బతకలేరు. మీకున్న ఆస్తుల మీద, మీకున్న షేర్ల తాలూకు విలువ మీద, దాన్ని అమ్ముకోవటం ద్వారా వచ్చేదని, లేకపోతే ఇంకోటి డిపాజిట్ల మీద. ఎందుకంటే డిపాజిట్లు కూడా పేపర్ కరెన్సీయే కదా, వాటి విలువ పడిపోద్ది. సో ఏ రకంగానూ బతకడానికి అవకాశం లేని దారిలో ఏకైక సేఫ్టీ నెట్ మీకు ఏంటంటే ఇన్సూరెన్స్ ఏంటంటే బంగారం ప్లస్ కాపర్ ప్లస్ సిల్వర్ కూడా. ఎందుకంటే బంగారం గురించే మాట్లాడుకుంటున్నాం. సిల్వర్ చూడండి ఎంత పెరిగిందో. ఒక రకంగా చెప్పాలంటే పోయిన నెల సిల్వర్ ఇంకా గోల్డ్ కంటే కూడా కొంచెం ఎక్కువ పెరిగింది. సో గోల్డ్, సిల్వరు, కాపర్. సిల్వర్ కున్న అడిషనల్ ఇది ఏంటంటే, సిల్వర్ కి ఉన్న కొంచెం సేఫ్టీ ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సిల్వర్ కంపల్సరీ కావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో దాని మెటల్ అవసరం ఉంది. సో డిమాండ్ ఉంది సిల్వర్ కి, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, పారిశ్రామిక డిమాండ్ ఉంది. బంగారానికి అట్లాంటిది లేదు. బంగారం ఉందంటే ఉందంటే దానికి దేనికి వాళ్ళే మనం ఆభరణాలు చేయించుకోవాలంతే. కానీ సిల్వర్ కి పారిశ్రామిక రంగంలో డిమాండ్ ఉంది. అది కూడా ఇప్పుడు లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. ఈ సోలార్ పవర్, ఇది మామూలు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇది పొల్యూషన్ లెస్, ఎలక్ట్రిసిటీతో పవర్ తో నడిచే కార్లు, వీటన్నిటిలో కూడా సిల్వర్ తో అవసరం. బ్యాటరీలు ఇట్లాంటి చాలా వాటిలో సిల్వర్ అవసరం. కాబట్టి సిల్వర్ కి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. సో సిల్వర్ కూడా పెరుగుతుంది. కాపర్ another method of storing your value. అంటే ఇప్పుడు ఈ బంగారం, వెండి బహుశా చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశమే తప్ప తగ్గే అవకాశం లేదనుకోవచ్చు అయితే ఇప్పట్లో. ఇప్పుడు తగ్గదండి, అది మాత్రం సత్యం. ఎందుకంటే ఒక 4 రోజులు తగ్గచ్చు, ఒకసారి వరుసగా 2-3 రోజులు తగ్గుద్ది. పడిపోయింది అంటారు. కానీ ఓవరాల్ ట్రెండ్ ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రాతిపదికన 2 సంవత్సరాల ప్రాతిపదికన తీసుకుంటే ఓవరాల్ ట్రెండ్ పెరగటం తప్పితే ఇప్పుడు అలా తగ్గేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయంగా డాలర్ని బంగారాన్ని సమానంగా చూస్తాం మనం. మామూలుగా అయితే డాలరు ఈజ్ ఈక్వల్ టు, డాలర్ రూపంలో పెట్టుకున్న బంగారానికి డాలర్కి ఒక ప్యారిటీ, దాని ఒక గౌరవం. డాలర్కి ఎంత గౌరవం, బంగారానికి ఎంత గౌరవం, డాలర్కి ఎంత గౌరవం. కానీ డాలర్ ఇప్పుడు పడిపోయే పరిస్థితి వస్తుంది. డాలర్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఆ రోజు దాకా అంటే డాలర్ మెల్లమెల్లగా బలహీన పడుతుంది, కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే బంగారం ఇంకా అనేక సార్లు చాలా భారీ ఎత్తున పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాలర్లో వచ్చే ఒడిదుడుకులన్నీ ఇప్పుడు ఈ షట్ డౌన్లు ఇట్లాంటివన్నీ చిన్న విషయాలు దాంతో పోలిస్తే బంగారం పెరుగుదలలో. డాలర్ గనక ఒక్కసారి పతనం అయిందంటే, డాలర్ కరెన్సీకి గనక ఒకసారి ముప్పు వచ్చిందంటే బంగారం ఇంకా చాలా వేగంగా పెరుగుద్ది. కొన్ని అంచనాల ప్రకారం ఏంటంటే $3,800, $3,900 పరిధిలోకి ఔన్స్ బంగారం వచ్చింది. ఔన్స్ బంగారం $3,900 పరిధిలోకి వచ్చింది. రానున్న కాలంలో అది $6,600 దాకా పెరుగుద్దనే అంచనాలు ఖచ్చితంగా చాలా మంది దగ్గర ఉన్నాయి. అది అలా చెప్పకపోయినా కానీ 6,600 ఇంకా ఎక్కువైనా, ఏదైనా కానీ తక్కువైనా, ఏదైనా కానీ ఏంటంటే బంగారం పెరగటం అనేది మాత్రం రానున్న కొంతకాలం పాటు ఖచ్చితంగా జరిగే పరిణామమే. 2 రోజులు తగ్గచ్చు, 2 రోజులు పెరగచ్చు. చాలా మంది అడుగుతుంటారు, బంగారం కొనుక్కోవాలంటే ఇవాళ కొనుక్కోవచ్చా అండి, లేకపోతే రేపు కొనుక్కుంటే రేపేమో తగ్గుతా అండి. ఇది ఎవరు చెప్పలేరు. జిమ్ రోగర్స్ కూడా అదే స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ. ఇది ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు డూ. ఇప్పుడు ఆ క్షణానికి అక్షరం రేపు తగ్గుద్దా ఎల్లుండి తగ్గుద్దా చెప్పలేము. ఓవరాల్ గా మాత్రం పెరుగుద్ది రానున్న 2 సంవత్సరాల కాలం దరిదాపుగా. ఎందుకంటే అంతర్జాతీయంగా కొత్త రిజర్వ్ కరెన్సీలు, కొత్త ఆర్థిక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందాకా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ అస్థిరత్వం అనేది ఏదైతే ఉందో అది ఇంకా తీవ్రతరం అవుతానే ఉంటుంది. ఆ తీవ్రమైన కొద్దీ బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ప్రపంచ ఫైనాన్స్ వ్యవస్థ మళ్ళీ సరికొత్తగా ఏర్పడుద్దో స్థిమితంగా, అప్పుడు బంగారం మళ్ళీ స్థిమిత పడుద్ది తప్పితే ఈలో పెరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ వివరణ, మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే విశ్లేషకుల మాట కావచ్చు, లేకపోతే నిపుణుల మాట కావచ్చు, దాదాపు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ రిమెంబర్,
కొద్ది రోజుల క్రితం చూసాం, ఒక మహా అయితే ఒక 100, 200, 300 తగ్గింది, మళ్ళీ ఒక్కసారిగా ఢమాలని పెరిగింది. కాబట్టి హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. రేపు తగ్గుతుందా, ఎల్లుండి తగ్గుతుందా, లేకపోతే అవతలనాడు తగ్గుతుందా అంటే బహుశా తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. ఈరోజు మనం చూసాం, ఈరోజు ఉదయం వరకు ఎలా ఉంది, దాదాపుగా 20, 21 అలా ఫ్లక్చువేషన్ ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 25కి వెళ్ళింది, ఏకంగా ఇప్పుడు 31కి వెళ్ళి కూర్చుంది. సో ఇటువంటి నేపథ్యంలో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆచితూచి అడుగులు వేసుకుంటే కనుక బెస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రపంచ మార్కెట్ని చూసుకోవడం, అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్న అస్థిరత ఏ సిచ్యువేషన్లో ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, వాటన్ని బేరేజ్ వేసుకుంటూ వెళ్తే కనుక బంగారం సంబంధించి క్యాలిక్యులేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పెరిగే అవకాశమే ఉందా అంటే కనుక దాదాపుగా అటువంటి మాట అనిపిస్తుంది. ఎందుకంటే రిమెంబర్, ఒక మాట చెప్పే ప్రయత్నం చేద్దాం. 1,00,000 వరకు వెళ్ళిన సందర్భంలో ఇక 1,00,000కు దాటి వెళ్ళదేమో, 1,00,000 దాటిన తర్వాత ఇండివిజువల్ నాకు కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు 1,00,000 దాటితే కనుక వెంటనే ఎంత అమౌంట్ ఉంటే కనుక అది విత్డ్రాల్ చేసుకోవడం బెటర్, లేకపోతే ఆ విత్డ్రాల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అటువంటి ప్లాన్స్ వేసుకోవడం బెటర్. 1,00,000కి వెళ్ళిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ బెటర్, లేకపోతే దాన్ని తీసేసుకుంటే బెటర్ అనే ఒక విశ్లేషణ వినిపించారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇంకా 1,30,000కో 1,31,000కో వెళ్ళిపోయింది. సో ఆ రోజు కనుక తీసేసుకుని ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఓకే. సో చెప్పేది ఏంటంటే కనుక ఇంకా పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గటం లేదు. బహుశా తగ్గచ్చు, ఢమాలని చెప్పి ఒక 1,000, ఒక 2,000, పోనీ ఒక 10,000, ఒక 20,000 తగ్గింది అనుకుందాం. సో ఆ తర్వాత ఎందుకంటే జస్ట్ ఒక 6-7 months బిఫోర్ చూడండి ఏం జరిగింది, ప్రైస్ తగ్గింది కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే డబుల్, ట్రిపుల్లో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది గోల్డ్ విషయంలో. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు బంగారం సంబంధించి ఆ ధర మీరేమనుకుంటున్నారు? ఏకంగా 2 లక్షలు దాటుతుందా? నిపుణులు చెప్తున్న మాట ప్రకారం డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు 1,30,000 అనుకుంటే బహుశా 2 నెలల తర్వాత 2,60,000 అయిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతకు మించి వెళ్ళినా పెద్దగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు 6,000, 7,000 ఉన్న బంగారం ధర ఈరోజు ఏకంగా 1,31,000కి వెళ్ళిపోయింది. 6,000, 7,000 అప్పుడే అదే ఎక్కువ అనుకున్న సందర్భం కదా. ఈరోజు దానికి డబుల్ అయి కూర్చుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ